కార్డియాలజీ జిమ్మిక్కుల్లో ఒక వెరైటీ కోణం ఒకటి అనుకోకుండా బయటపడింది. అంటే బహుశా చాలామంది తెలిసి ఉండొచ్చు, నాకే లేట్ తెలిసిందేమో. నేను ఒక 50-60 రిపోర్ట్లు చూశాను ఈ కార్డియాలజీ సమస్య ఉండేవాళ్ళది. అంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ రోజు 100 మంది పైన ఉంటారు. అందరూ రిపోర్ట్ చూసేటప్పుడు నేను అన్ని రిపోర్ట్స్ చూస్తాను. రిపోర్ట్స్ అన్ని చూసినప్పుడు ఏంటంటే స్టంట్ వేశారు లేకపోతే బైపాస్ చేశారు అనే కేసెస్ ఉంటాయి. ఈ కేసెస్ చూసినప్పుడు ఏంటంటే ఒక అద్భుతమైన విషయం బయటపడింది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నేను ఏదైనా క్యూరియాసిటీగా చూస్తాను ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఇవాళ నేను చెప్పే సైన్స్ అంతా నాకు ప్రజలు నేర్పిన సైన్సే. పేషెంట్ నేర్పే సైన్స్ ఒక డాక్టర్కి 100 పుస్తకాలు కూడా నేర్పలేవు. ఇది నేను బలంగా నమ్ముతాను. ఆ సైన్స్ పుట్టేది ప్రజల నుంచే. ఈ అబ్జర్వేషన్ ఏం తెలిసిందంటే ఎప్పటికప్పుడు కార్డియాలజీ అన్నప్పుడు నాకు ఆసక్తి ఎక్కువ. ఇప్పుడు ఈ స్టంట్ వేసారంటే ఆ రోజున లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఆ రోజున విటమిన్ డి ఎలా ఉంది, ఆ రోజున కిడ్నీలు ఎలా ఉన్నాయి, లివర్లు ఎలా ఉన్నాయి, అల్ట్రాసౌండ్లు ఎలా ఉన్నాయి, లేకపోతే ఇతర రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, కార్డియాలజీ దీని లింక్ ఉందా అని నేను అనేక కోణాల నుంచి కీన్గా అబ్జర్వ్ చేస్తాను. ఆ క్యూరియాసిటీని చూసినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం నా దృష్టికి వచ్చింది. అదేంటంటే మామూలుగా గుండె జబ్బులను బెదరేయటానికి కార్డియాలజిస్టులు మనకి ఒక రిపోర్టును చూపించి బెదరేస్తారు అందరూ. ఆ రిపోర్ట్ పేరు లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్. ఇవాళ 1,00,000 మంది ప్రజలను అడగండి గుండె జబ్బులు ఎందుకు వస్తాయని, కొలెస్ట్రాల్ అంటారు. అంటే అంత బుర్రకెక్కిచ్చేశారు. నిజానికి కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు ప్రపంచంలో భూమి పుట్టినాక ఒక్కడికి రాలేదు. అలాంటి అబద్ధాన్ని ప్రచారం చేయట్లో గోబెల్స్ కంటే మన అలోపతిక్ కార్డియాలజీ విభాగం ఎక్కువ పేరు తెచ్చుకుంది. సరే, ఎనీవే, తమాషా ఏంటంటే దిగ్భ్రాంతికరమైన విషయం, నేను అంతమంది రిపోర్ట్లు చూసినప్పుడు అన్ని 100 మందిలో కూడా లిపిడ్ ప్రొఫైల్ తప్ప అన్ని రిపోర్ట్లు ఉంటున్నాయి. ఇప్పుడు గుండె జబ్బును స్ట్రోక్ను ఒకటి వెళ్ళాడు అనుకోండి, ఈ 2D ఎకోలు, ఈసీజీలు, ట్రెడ్మిల్ టెస్టులు, అలానే యాంజియోలు, లేదా సిటీ కాల్షియం స్కోర్సు, వీటితో పాటుగా బ్లడ్ టెస్ట్లో కూడా ఆర్ఎఫ్టీలు, కిడ్నీది కానీ లివర్ది కానీ అట్లనే ఐరన్ కానీ అన్నీ చూస్తున్నారు, సిబిపీలు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మాత్రం చేయట్లే. ఎందుకు చేయట్లే ఏంటి మరి? అదే కదా వీళ్ళు కార్డియాలజిస్టులు ఇన్నాళ్ళు మన చెవిలో పెట్టిన క్యాలీఫ్లవర్ ఏంటి? ఈరోజు యూట్యూబ్లో మాట్లాడే కార్డియాలజిస్టుల దగ్గర నుంచి వాళ్ళకి స్పష్టంగా తెలుసు కొలెస్ట్రాల్ మూలంగా గుండె జబ్బులు రావు. అది నేను కార్డియాలజీ చెవిలో పూలు, టోటల్ కొలెస్ట్రాల్ స్కాము, ఎల్డిఎల్ మీద ఇట్లాంటి వీడియోలు కొన్ని చేశాను. దాంట్లో చాలా స్పష్టంగా వివరించాను ఆ సైన్స్ కూడా. అలానే వీళ్ళకి చూడండి జాగ్రత్తగా, ఆ రిపోర్ట్ కొలెస్ట్రాల్ వల్ల వస్తుందని నమ్మించారు కదా, మరి ఆ రిపోర్ట్ ఎందుకు చేయించలేదు? ఎంత పెరిగితే కొలెస్ట్రాల్ ఆ బైపాస్ చేయించారు అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం ఎల్డిఎల్ బ్యాడ్ అంటారు. ఒక్కసారి దమ్ముంటే చూద్దామా? ఇవాళ బైపాస్ చేసే డాక్టర్లు చూడండి, బైపాస్ చేసేవాళ్ళు, స్టంట్ వేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు రిపోర్ట్లు ఇవాళ ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మీ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ చూసుకోండి. మీకు కానీ మీ బంధువులకు కానీ ఒక కార్డియాక్ కనుక స్టంట్ వేయటం కానీ లేకపోతే ఒక బైపాస్ చేయటం కానీ చేస్తే ఆ రోజు లిపిడ్ ప్రొఫైల్ చూడండి, దిమ్మ తిరిగిపోతుంది మీకు. ఒకవేళ మీ దగ్గర రిపోర్ట్ ఉంటే, రిపోర్ట్ మ్యాక్సిమం ఉండట్లేదు వేరే విషయం. ఒకవేళ ఉంటే వీళ్ళు ఏదైతే ఇన్నాళ్ళు మన చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టి ఒక పులిహోర కలిపారో, ఆ పులిహోర ఏంటంటే ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే చాలా ప్రమాద గుండె జబ్బులు వస్తాయి, హెచ్డిఎల్ ఎక్కువ ఉంటే మనం కాపాడపడతాం. ఇదంతా పులిహోర అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బైపాస్లు చేసే వాళ్ళందరూ కూడా ఎల్డిఎల్ అన్నీ అడ్డగోలుగా తక్కువ ఉంటాయి, హెచ్డిఎల్ చాలా ఎక్కువ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ పెద్ద ఉండవు. అంటే వీళ్ళు ఏదైతే మన చెవిలో పూలు పెట్టి ఎంతకాలం నమ్మిస్తూ వచ్చారో సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఉంటుంది. నిజానికి వీళ్ళు ఎందుకు చేస్తారంటే ఆ రోజున లిపిడ్ ప్రొఫైల్ని, ఆ లిపిడ్ ప్రొఫైల్ చేస్తే ఆ పేషెంట్ ఆ కార్డియాలజిస్ట్ పీకపుచ్చుకుంటాడు, ఖచ్చితంగా పీకపుచ్చుకుంటాడు. నా ఎల్డిఎల్ లేదు అక్కడ, నువ్వు నాకు స్టంట్ వేయాలంటున్నావు, ఎల్డిఎల్ మూలనే కదా నాకు స్టంట్ వచ్చేది, నువ్వు ఎన్నాళ్ళని చెప్పావు కదా అంటాడు. కాబట్టి ఆ ప్రమాదం లేకుండా చేయరు. కానీ ఎప్పుడైతే స్టంట్ వేసేసారు, ఎప్పుడైతే బైపాస్ అయిపోయింది కదా, అయిన మరుక్షణం దిగుతాయి ట్యాబ్లెట్లు, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్. అలానే రక్తం పలచబడేది. ఈ రక్తం పలచబట్టడం ఏంటో ప్రపంచంలో ఎవరికి తెలియదు. రక్తం పలచబట్టడం అంటే ఏమైనా పొట్ల పొడిచని చూస్తారంటే రక్తం పలచబడి ఇది వీడిది పలచగా ఉంది, వీడి చక్కగా ఉందని అలాంటిది ఏమీ లేదు. ఈ లిపిడ్ ప్రొఫైలు, ఈఎస్ఆర్లు ఇలాంటి ఉండే రిపోర్ట్లు బేస్ చేసుకుని రక్తం చిక్కగా ఉంది లేదా రక్తం పలచగా ఉందని ఒక కంక్లూజన్కి వస్తారు. మరి రక్తం పలచగా ఉందో చిక్కపడుతుంది తెలవటం కావాల్సిన లిపిడ్ ప్రొఫైల్ కదా, ఆ లిపిడ్ ప్రొఫైల్ ఛాన్స్ అట్లా చేస్తే కాలర్ పుచ్చుని నిలదీస్తారని. అసలు దీనికి దానికి ప్రజలకు నేను మళ్ళీ క్లారిఫైగా చెప్తున్నాను. బైపాస్లు చేసే వాళ్ళదైనా ఎవరిదైనా మీరు వెరిఫై చేసుకోండి. మీ లిపిడ్ ప్రొఫైల్లో ఉండటానికి అందులో ఉండే మీకు చేసే స్టంట్లకి ఎలాంటి రిలేషన్ లేదు. ఎలాంటి రిలేషన్ లేని సందర్భంలో ఎల్డిఎల్ అనే బాగున్నప్పుడే మీకు స్టంట్లు వేసి అలానే త్రిబుల్ వెసల్ డిసీజులకు ట్రీట్మెంట్ చేసే సందర్భంలో మీరెందుకు కొలెస్ట్రాల్ లోయింగ్ డ్రగ్స్ చెవిలో పూలు పెట్టుకుని వాళ్ళు చెప్పారు కదని జీవితాంతం మీరు వాడాలి?
అలా వాడటం పైన స్మూత్గా జరుగుతుందా? కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఆ ముదనష్టపు స్టాటిన్స్, ఆ ముష్టి డ్రగ్స్ వాడటం మూలంగా కిడ్నీలు పోవటం దగ్గర నుంచి, సుస్పష్టంగా చెప్తున్నాను, కిడ్నీలు పోవటం దగ్గర నుంచి, డయాబెటీస్ రావడం దగ్గర నుంచి, ఒళ్ళు నొప్పులు వచ్చి పెయిన్ కిల్లర్స్ వాడే పరిస్థితికి వెళ్ళడం దగ్గర నుంచి అనేక రోగాలకి, సైడ్ ఎఫెక్ట్లకి అది ఒక ఆలవాలం, ఒక పునాదిలాగా ఏర్పడుతుంది. ఎందుకు భరించాలి అది? సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే లిపిడ్ ప్రొఫైల్ కారణంగా ఆ రోజు టెస్ట్ ఛాన్స్ లేదో, మీకు వాళ్ళకి నెక్స్ట్ రాకుండా చేసే రైట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు సపోజ్ ఒక సుబ్బారావు ఉన్నాడు, సుబ్బారావు వెళ్ళాడు, అతను ఒక్కచోట గుండెలో 80% పూడుకుందని యాంజియోగ్రామ్లో తెలిసింది, ఇంకెక్కడా లేవని కూడా రిపోర్ట్లో వచ్చింది. 80% పూడుకు ప్లేస్లో స్టంట్ లేదు వేశారు. మరి తర్వాత కొలెస్ట్రాల్ లోరింగ్ డ్రగ్స్ ఇవ్వటం దేనికి? అంటే మీరు వేసిన స్టంట్లో పూడిపోకుండా ఉండటం కోసమా? అంటే అలా పూడిపోకుండా ఉండే స్టంట్లు మీరు తయారు చేయలేరా? అన్ని లక్షలు తీసుకుంటున్నాం బిల్లులు, మనం అది పూడిపోకుండా తయారు చేయలేమా? కొలెస్ట్రాల్ కారణంగా కాదు కదా గుండె జబ్బులు వచ్చింది. మరి కొలెస్ట్రాల్ కారణంగా రానప్పుడు మీరు కొలెస్ట్రాల్ బాగు చేయడానికి మందులు ఇవ్వటం వల్ల ఎవరికి ఉపయోగం? అట్లానే ప్రజలు నిర్ధారించడం చూడండి. ఇవాళ ఒకరోజు స్టంట్ వేసుకుంటాడు, అప్పటి నుంచి మందులు మొదలు పెడతాడు, 5 ఏళ్లకో 6 ఏళ్లకో త్రిబుల్ వెసల్ డిసీజ్ వస్తుంది. లేదా ఏమంటారు, ఇవాళ కనుక ఒక అప్పారావు అనే వ్యక్తికి ఇవాళ 70 నుంచి 80% ఒకటి స్టెనోసిస్ ఉంది, మిగిలిన 20లోనూ 10లోనూ 15లోనూ 30లోనూ బయటపడి అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? స్టాండర్డ్ డైలాగు, ఇప్పుడు దీనికి వేసేస్తారు, ఆ 20% కూడా పెద్దదైనా వాటికి కూడా వేద్దామని ముందుగా చెప్తారు. అదేంటి, మీరు కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ ఇస్తున్నారుగా, మీరు కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ ఇస్తే మరి ఆ కొలెస్ట్రాల్ లాంటివి అనేది తగ్గిపోయి ఆ 20% పెరగకుండా కనీసం అక్కడే ఆగిపోవాలిగా. మరి 20% 80% దాకా పెరిగేదాకా ఆగి మళ్ళీ రెండో స్టంట్ వేయటము లేదా బైపాస్ కల్ట్ ఎందుకు జరుగుతుంది? అంటే మీ మందులు చెత్తకుండా లేయటం కూడా పనికిరావా? మీరే నిర్ధారిస్తున్నారా? అలాంటప్పుడు ఎందుకు వాడాలి? ఆ సైడ్ ఎఫెక్ట్లు తెచ్చిపెట్టే ఆ ముదనష్ట మందులు ఎందుకు వాడాలి? ఎందుకు పారేయాలంటే ప్రకృతి మనకు కొన్ని ధర్మాలు నిర్దేశిస్తుంది. ఆ ధర్మాలకు వ్యతిరేకంగా పనిచేసే దేన్నైనా సరే ఆ తాత్కాలిక ప్రయోజనాల కోసం వీళ్ళు సృష్టించిన ఒక సినిమా, శ్రీను వైట్ల సినిమాలో చూపించి ఒక రియాలిటీ షోని వీళ్ళే సృష్టించి దాన్ని పోషించడం కోసం మందులు ఇచ్చి చేసే ఒక విధ్వంసకర ప్రక్రియ కారణంగానే ఇవాళ ఇంతమంది ఒకసారి స్టంట్ వేయించుకున్నాడు కూడా 5 ఏళ్లలోనో 4 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో లేకపోతే అలా స్టంట్లు 1 by 1 ఎంచుకుంటున్నాడంటే ఈ కుంభకోణమే కారణం. గుర్తుపెట్టుకోండి, ఒకసారి స్టంట్ వేశారు, ఆ రోజున ఏం లేదు కదా, మరి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది? రెండోసారి వేసే పరిస్థితికి వచ్చింది. మధ్యలో మీరు ఇచ్చిన డ్రగ్స్ వాడారుగా, అంటే మీరు ఇచ్చిన డ్రగ్స్ 4 తీసుకున్నా కూడా పనికిరావుగా. సైడ్ ఎఫెక్ట్లు తెచ్చిపెట్టి వాటిని దేనికోసం చేయాలి? రక్తం పలచపడటం చిక్కపడటం మీరు ఎలా నిర్ధారిస్తారు? రక్తం పలచపడటం మీరు మందులు ఇచ్చారు, ఆ మందులు ఇవ్వటం మూలంగా సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. రక్తం పలచబడినాడు, యాక్సిడెంట్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి అంబులెన్స్ ఎక్కించోలోపే పోతాడు మీరు ఇచ్చిన మందుల కారణంగా. ఎమర్జెన్సీలో సర్జరీలు చేయడం కూడా కుదరదు. దాని మూలన ఏమంత సాధిస్తామో తెలియదు. 2 పోనీ దానికన్నా కొన్ని సందర్భాల్లో ఒక 5% కేసెస్లో అది పనికి వస్తుంది అనుకుందాం, దాని కార్డియాలజిస్ట్ సలహా తీసుకోవచ్చు. కానీ స్టాటిన్స్ ఉన్నాయే, ఈ శతాబ్దపు నీచ్ కుత్తే కమిన్ డ్రగ్స్ అనే స్టాటిన్స్, ఇదో పెద్ద కుంభకోణం. కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులే రానప్పుడు, కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్ని శరీరానికి మేలు చేస్తున్నప్పుడు, నిజానికి ఎల్డిఎల్ పూర్తిగా చెడ్డది కాదు, పూర్తిగా మంచిది కాదు. ఎల్డిఎల్లో మంచి చెడు 2 ఉన్నాయి. 7 రకాల ఎల్డిఎల్ ఉంటే మొదటి 2 పెద్దవి మంచి, మిగతా చెడ్డవి. అంటే మనకి ఏ ఎల్డిఎల్ పెరిగిందనే టెస్ట్ లేదు, ఏ ఎల్డిఎల్ పెరిగిందనే ధ్యాస లేదు. ఎల్డిఎల్ పెరిగితే హాని, ఎల్డిఎల్ పెరిగితే హాని, ఇలా వీళ్ళు చెవిలో పూలు పెడతా ఇలా చేసుకొచ్చిన కార్యక్రమం కారణంగా మానవ జాతి నష్టపోయింది ఎప్పుడు చాలు. అట్లనే ఇందులో కూడా ఫ్లేకుల్లో కూడా 2 రకాలు ఉంటాయి, కాల్షియం ప్లేకు, సాఫ్ట్ ప్లేకు. సాఫ్ట్ ప్లేక్ అంటే కాల్షియం ప్లేక్ ఎక్కువ. ఈ కాల్షియం ప్లేక్ అనేది అరిసి గీ పెట్టిన ఈ మందులతో దమ్మిడి కూడా తగ్గదు. ఉదాహరణకి సిటీ కాల్షియం స్కోర్లో ఒకటికి 900 ఉందనుకోండి, అడిగి ఎంత త్రిబుల్ వెసల్ డిసీజ్ లేదా స్టంట్లు వేశారు. మీరు తర్వాత 4 ఏళ్ళకి చూడండి, 900 కంటే 300 400 ఎక్కువ ఉంటుంది తప్ప 900 నుంచి ఒక పాయింట్ కూడా కింద తగ్గదు. ఇంకేం సాధించినట్టు? అంటే ఆ కాల్షియం ప్లేక్ అలాగే ఉంది కదా. అంటే మందులు ఏం చేసినట్టు? కాల్షియం ప్లేక్ని కరిగించలేమని అర్థమైపోయింది కదా. మరి మందులతో ఏం సాధిస్తారు ఆ మందులతో? సో ఇలాంటి సిద్ధాంతాల మూలంగా ఇది ఉంది. అంటే కాలం మారింది. ఇది వాళ్ళ కార్డియాలజీలు అంటే అందరూ కాదు, అప్డేటెడ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక మంది కార్డియాలజిస్టులు అప్డేట్ చేసుకున్న వాళ్ళతో స్టాటిన్ల కాడికి దూరంగా ఉండమని అనేక మంది చెప్తున్నారు. ఇంటర్నేషనల్గా వాళ్ళు ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా హెగ్డే గారు లాంటి ఎంతో ప్రముఖులు ఏనాటి నుంచి ఆయన 50 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. అట్లానే ప్రతిదానికి స్టంట్ల కోసం ఎగబడి పరిగెత్తమాకండి. ఈసీ పైన ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. ఊరికనే జస్ట్ ఏదో వాళ్ళు పూడిపోవటం, సంథింగ్ ఈఎఫ్లు పైన పడిపోగానే మీరు అర్జెంటుగా కనుక స్టంట్లకి వెళ్ళి
లక్షలు తగలేసుకోకుండా ఈసీ పైన సహజంగా అల్లోపతి కార్డియాలజిస్టులే ఒక ట్యాబ్లెట్ ఇవ్వకుండా, ఒక ఇన్సులిన్ ఇవ్వకుండా, ఒక సర్జరీ లేకుండా, ఒక స్టంట్ వేయటానికి అయ్యే ఖర్చులో 1/4 ఖర్చులో ఎంతో మన మీద శ్రద్ధ తీసుకుని చేసే ఒకటి ఉంది. దానివల్ల రక్తనాళాలు సహజంగా వచ్చే ప్రాసెస్ అది. మన కర్ణాటక బిఎం హెగ్డే గారు చెప్పేది కూడా సహజంగా రావాలనే. ముందు మీరు ట్రై చేయండి. ఈఎఫ్లు 30లు 25లు ఉండేవి, 15 నుండి అలోపతి చేతులు ఎత్తేసి అనేక కేసులు కూడా, అది కూడా అలోపతిక్ పద్ధతే. ఆ చేసే వాళ్ళకి కనుక మీరు తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ని ఈసీ పైన పద్ధతిలో ఈఎఫ్లు మీకు 60లకి 70లకి చక్కగా పెరగటం, ఇదంతా కూడా మీరు చేయొచ్చు. మంచి డైటు, అలానే అల్లోపతిక్ డాక్టర్లతోనే జరిగే ఈసీ పైన ఒక అద్భుతమైన ప్రకృతితో చేసే సహజమైన విధానం, అంటే ఒక రకమైన మాలిష్ లాంటి విధానం ద్వారా ఆ రక్తాన్ని ఎదురు పంపించడం ద్వారా కొత్త రక్తనాళాలు మనకు ఏర్పడేట్టు చేస్తారు. తద్వారా ఆ బ్లాకుల ఎఫెక్ట్ని సబ్సైడ్ చేసే శరీరపు సహజ బైపాస్, శరీరం అంతటా శరీరమే తన్ను రికవర్ చేసుకునే శరీరపు సహజమైన బైపాస్ పద్ధతి చేస్తారు. దాన్ని సహకరించేటట్టుగా అద్భుతమైన కోకోనట్ ఆయిల్, వరల్డ్ బెస్ట్ హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్, హైయెస్ట్ శాచురేటెడ్ కోకోనట్ ఆయిల్, ఇలాంటివి తీసుకుంటే మన డైట్లో భాగంగా చేసినప్పుడు ఈఎఫ్లు కూడా మీకు 35లు 30లు 20లు 25లు ఉండే కూడా అద్భుతంగా పెరగటం మీకే అసలు మీకు తెలిసిపోతుంది. అంతేగాని పుసుక్కుని మీరు వెళ్ళి స్టంట్ ఎంత పరిష్కారం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ రిపోర్ట్లు నేను చెప్పిన విధంగా ఎల్డీఎల్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు నిజంగా అంత ప్రాధాన్యత రిపోర్ట్లు అయితే ఆ రోజు ఎందుకు దాచేస్తున్నారు? నేను 1, 2 కాదు, నేను గత లాస్ట్ 50 మందిని చూస్తే ఒక సింగిల్ కేసులో కూడా నేను చూడలేదు. అంటే ప్రజల చెవులో క్యాలిఫ్లవర్ అలా పెడుతున్నారు. ఒకరోజు నేను పార్టీకి వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్ మిత్రులందరూ కూర్చుంటే నాకు ఒక కార్డియాలజిస్ట్ గారిని పరిచయం చేశారు. చాలా టాప్ కార్డియాలజిస్ట్ అని నాకు కొత్తగా పరిచయం అయ్యారు. మిగిలిన డాక్టర్లు నేను చెప్పినప్పుడు చెప్పి ఇవాళ మన కార్డియాలజీ గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఇవాళ కార్డియాలజీ సర్జరీలో అంటే మిగిలిన డాక్టర్లు అందరూ చెప్పాను, అంటే అన్ని రకాల విభాగాలు ఉన్నారు. ఇవాళ కార్డియాలజీ సంబంధించి ఒక లెజెండరీ పర్సన్ ఒక ఆయన ఉన్నారు మన ఎదురుగుండా. ఈయన ఒక విషయం కనుక్కుందాం. నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ ఆయన గుండెలు మార్చేదో లేకపోతే కార్డియాక్ సర్జరీలు చేసే వాటిలో 100కు 99 కేసుల్లో వీళ్ళు చూపించే లిపిడ్ ప్రొఫైల్ అని అద్భుతం కొన్ని కేసులుగా ఆయన మారుస్తున్నారు. చెత్తకుండే కేసులు మార్చేది చాలా అరుదు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. మీరేమంటారు సార్ అన్నా. నేను మీ అందరూ ఎదురుగుండా చెప్పండి, నాకు ఆయన పరిచయం లేదు, మీరు చెప్పండి అన్న. ఆయన లేచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. రామకృష్ణ చెప్పింది 100% కరెక్ట్, ఆయన చెప్పింది ఎస్, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినది వాస్తవం, కానీ మనం నమ్మించేది వేరుగా ఉంటుంది, రియాలిటీ అయితే ఇదే అని ఆయన స్పష్టంగా అందరూ ఎదురుగా చెప్పారు. ఆ మిగతా డాక్టర్లందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. నిజానికి టాప్ డాక్టర్లందరికీ ఈ రహస్యాలను ఎప్పుడూ తెలుసు. కాకపోతే ఏంటంటే నేను చెప్పినంత ఫ్రీగా చెప్పడానికి వాళ్ళకు కొన్ని పైన ఉండేది వాళ్ళు ఉండే వ్యవస్థే వాళ్ళకి మొహమాటాలు అడ్డం వస్తాయి, లేదా ఆ వ్యవస్థల్లో తొక్కేయడం కూడా చాలా ఎక్కువ. నాలాంటి అంటే ఏం చేయలేరు, కానీ వాళ్ళని తొక్కోతలు పారేస్తారు. నిజం చేసిన ఎక్సలెంట్ డాక్టర్లు బోడు మంది ఉన్నారు. ఇప్పుడు అందుకే మన డాక్టర్ రమేష్ గారు కూడా ఒకసారి ఫేస్బుక్లో పెట్టారు, 50% ఆఫ్ ది కొలెస్ట్రాల్ లెవరింగ్ డ్రగ్స్ అక్రాస్ గ్లోబ్ ఆర్ అన్నెసరీ, ఇన్ఫ్యాక్ట్ స్టాటిన్స్ మే ఈవెన్ హార్మ్ స్టేట్మెంట్. లెజెండరీ డాక్టర్ గారు, ఆయన గొప్ప ఎథిక్స్ పాటించే అరుదైన డాక్టర్లో ఆయన కూడా ఒకళ్ళు, మనందరికి గర్వకారణం ఆయన. అలాంటి వాళ్ళు ఎందుకు చెప్పారు మరి? అంటే వాళ్ళకు కూడా తెలియదా? అందరికీ తెలుసు రాజుగారి దేవతా వస్త్రాలు కదే. కాబట్టి కొలెస్ట్రాల్ ఫిగర్లు చూసి మీరేం కంగారు పడమాకండి. మీకు గనక స్టంట్ వేయాలి కనుక ఎదగానంటే ఈసీపీ ట్రై చేయండి. ఈసీపీ ఫెయిల్ అయిందంటే అప్పుడు మీ ఇష్టం వచ్చిన స్టంట్లు వేయించుకోండి. ఒకసారి స్టంట్ వేస్తే అదే ప్లేసులను తిరిగి రాదు, అది పాడవదని నమ్మకం కూడా లేదు. అదేదో తాత్కాలికంగా కొన్ని సంవత్సరాల పనికి వస్తుంది తప్ప తిరిగి మామూలే. శరీరం సహజంగా వేసుకున్న రక్తనాళాలు జీవితకాలం ఉంటాయి. మీరు ఆర్టిఫిషియల్గా వేసుకుని మళ్ళా తిరిగి వాళ్ళ దగ్గర తిరిగి వెళ్ళాల్సిందే. మీకు ఆ రిస్క్ కావాలా? చక్కగా ఇలా చేసుకుంటారు, మీరే ఎంచుకోండి. అన్నీ చేసి ట్రైల్ అయినాక కాదు అనుకుంటే మీరు సహకారం తీసుకోవచ్చు. ఏదైనా అది కూడా క్వాలిఫైడ్ వాళ్ళతో చేయించుకోండి. క్వాలిఫైడ్ కార్డియాలజిస్టులే ఇలాంటి విధానాలను ఎంకరేజ్ చేసే వాళ్ళతో మీరు చేయండి. మాకు కావాలంటే మా సహకారం మేము అందిస్తాం. డైట్ ద్వారా ఏ రకంగా ఈఎఫ్లు పెరుగుతాయి, డైట్ ద్వారా ఏ రకంగా కాల్షియం స్కోర్లు తగ్గటం, డైట్ హార్ట్కి హాని కలిగించేది ఏంటి, బేసికల్గా డయాబెటీస్ వలన రక్తనాళాలు ఏం జరుగుతుందో తెలుసా, మందులు వాడటం వలన దాని వలన. అట్లా హైపర్ టెన్షన్ ఒకటి. ఈ 90% కారణాలు. ఇది కాకుండా ఊబకాయం, అలానే ఇతర మందులు వాడకం, అలానే ఇన్ఫ్లమేషను, మెయిన్ ప్రధానంగా ఇన్ఫ్లమేషను. 250-300 ఉండే హెచ్ఎస్సిఆర్పీలు దెబ్బకు మనం డైట్ చేస్తే 0.1 లోపుకి వస్తాయి. ఎంత రోజుల్లో, నేను చెప్పేది రోజుల్లో, వారాల్లో కాదు, నెలలో కాదు, రోజుల్లో దెబ్బకు వస్తాయి. అట్లానే ప్రతిదీ డబ్ల్యూబీసీలు ఎంత స్థాయిలో ఉన్నా తగ్గటం, అట్లానే హెచ్ఎస్సిఆర్పీలు ఈఎస్ఆర్లు ఘోరంగా తగ్గటం, డయాబెటీస్ అనేది 15-16 చొప్పున 20 ఏళ్ళ నుంచి హెచ్బిఎంసీలు దెబ్బకి 4-5కి రావటం, అట్లానే బీపీ అనేది అడ్రస్ లేకుండా పోవటం,
అలానే హార్ట్ ఫ్రెండ్లీ, గుండెను బలోపేతం చేసే కోకోనట్ ఆయిల్ లాంటివి కానీ ఇలాంటివన్నీ ఉంటాం. మంచి ఆహార విధానం ద్వారా ఆ ఊబకాయం తగ్గటం, గుండె సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ మొత్తం తొలగిపోవటం, వీటన్నిటి ద్వారా అలానే కాల్షియం కూడా అద్భుతంగా సెట్ కావటం. కాల్షియం అబ్జర్వ్ ఎప్పుడవుతుందో దానికి కాల్షియం ప్లేక్స్ సరిపడే కాల్షియం కూడా రక్తంలో అందుబాటులో ఉండకపోవటం. మన డైట్లో డి-విటమిన్ అద్భుతంగా 100కి పైగా చక్కగా పెరుగుతుంది చూస్తాం రోజుల్లోనే. సో ఇలాంటి అన్నిటి కారణంగా గుండెకి 100 రెట్ల మేలు పెరుగుతుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి మీరు ఒక సబ్జెక్ట్ తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. జస్ట్ బ్లైండ్గా ఏదైనా స్టంట్ అని కానీ గుడ్డిగా వేయించుకోకుండా రిపోర్ట్లు కార్డియాలజిస్ట్ కూడా నిలదీయండి. నా లిపిడ్ ప్రొఫైల్ సరిగ్గా ఉంటే మీరు ఎన్నాళ్ళు చెవిలో పూలు పెట్టారు, ఎందుకుని మీరు నాకు స్టంట్ పడతాయింది. ఓకే, ఒక స్టంట్ పడితే నిజమే, ఆ తర్వాత నన్ను ఎందుకు స్టాటిన్లోను ఆ ముద్రనష్టం డ్రగ్లను వాడమంటున్నారు, నా లిపిడ్ ప్రొఫైల్ బాగున్నప్పుడు నేను ఎందుకు వాడాలి? ఈ రెండు నిలదీయండి, మీకు ఖచ్చితంగా సమాధానం దొరకదు. సో ప్రజలంతా విజ్ఞానంతో అప్రమత్తంగా వ్యవహరించండి. థ్యాంక్ యూ.